విశాఖలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అర్ధరాత్రి పూట నడి రోడ్డుపైనే బీభత్సం సృష్టించారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడి చేశారు. చివరికి స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ పై గంజాయి మత్తులో దాడి చేశారు. బూతులు తిడుతూ దాడి చేయడంతో కానిస్టేబుల్ చేయి విరిగింది. కానిస్టేబుల్ గట్టిగా కేకలు వేయడంతో గంజాయి బ్యాచ్ పారిపోయింది. सर कैसे पूछते हैं విశాఖలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అర్ధరాత్రి పూట నడి రోడ్డుపైనే బీభత్సం సృష్టించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని, విశాఖలో నగర పరిధిలో అది గాంజాయి మందుబాబులు కూడా రెచ్చిపోతున్నారు. అయితే దీనిపైన పోలీసు యంత్రాంగం గట్టిగా ఉక్కుపాదం మోపాలనే అంశంతో ప్రతిరోజు కూడా నైట్ రౌండ్స్ లో భాగంగా అదేవిధంగా డెకాయిడ్ అదేవిధంగా ఎక్కడ డైనమిక్ చెక్స్ రూపంలో కూడా ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి కూడా నైట్ రౌండ్స్ లో భాగంగా ఓ యువకుడిని అదుపు చేసే విధంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గంజాయి అదేవిధంగా మద్యం సేవించడంతో ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డాడు. వాడిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసుల్ని కాకుండా వారిని తోసేయడం అదేవిధంగా కిందగా పడిపోవడంతో అప్పారావు అనే కానిస్టేబుల్ కి చెయ్యి విరిగిపోయింది. అయితే మనం ఆ విజువల్స్ లో కూడా వాయిస్ రికార్డు కూడా మనం వినొచ్చు. పడిపోగానే చెయ్యి ఒక్కసారి విడిపోవడంతో చెయ్యి విరిగిపోయింది అనే విషయాన్ని కూడా ఆయన వెంటనే గుర్తించడం జరిగింది. వెంటనే ఆ మందుబాబు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని గమనించే లోపే అంతా కూడా జరిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఉదయాన్న హాస్పిటల్ కూడా హోంశాఖ మంత్రి అంతే వెళ్లి పరామర్శించడం జరిగింది. గంజాయిని రూపుమాపాల ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పనిచేయాలి. దీన్ని ఉక్కుపాదం మోపడం కేవలం మాటలతో కాదు చేతులతో చేసి చూపిస్తాము కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే గతం మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కూడా చాక్లెట్ రూపంలో కావచ్చు, ప్యాకెట్ల రూపంలో కావచ్చు, అంటే కనీసం పాన్ షాప్ లో దొరికే విధంగా కూడా ఎక్కడ పెడితే అక్కడ దొరికేది. దాన్ని రూపుమాపాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం పోలీసులు గట్టిగా ఉక్కుపాదం మోపుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే మందుబాబు ఉన్నాడో వాడిని కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.